నమస్కారం. నేను మీ సిరి. ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ 22. ఇక కథలోకి వెళ్తే అశ్వి చెయ్యిని తన గుండెకు ఆనించుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు దేవ్. ఉదయం అశ్వి మేల్కొనేసరికి అశ్వి చెయ్యి పట్టుకుని పడుకున్నాడు దేవ్. చిరునవ్వుతో అతని వైపు చూసింది. జయాంటి చెప్పినట్టు దేవ్ పక్కనుంటే ఎలాంటి భయం ఆలోచనలు లేకుండా హాయిగా నిద్రపోతున్నా. తనలో తానే నవ్వుకుంటూ మెల్లిగా దేవ్ హ్యాండ్ని విడిపించుకొని లేచింది. అతనికి బెడ్షీట్ సరిగ్గా కప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. దీపక్ను తీసుకుని బేకరీ లోపలికొచ్చింది మహి. ఏం కావాలండి? అర్జున్ మాటలకు నా అల్లుడు కావాలి అన్నాడు దీపక్. అందరూ అర్థం కానట్టుగా చూస్తున్నారు. అప్పుడే లోపలికి వచ్చిన రిషి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకున్నాడు దీపక్. ఇన్నాళ్ళు ఏమైపోయావురా? నీకోసం వెతకని చోటు లేదు అంటుంటే రిషి అలాగే బ్లాంక్గా చూస్తున్నాడు. ఓ, నువ్వు గతం మర్చిపోయావు కదా. నేన్రా నీ మామయ్యను, దీపక్ మామను అన్నాడు నవ్వుతూ. రిషి కలలో వచ్చిన సంఘటన గుర్తుకొచ్చింది. నీకోసం మీ అమ్మమ్మ బెంగపెట్టుకుంది. నాకు చాలా సంతోషంగా ఉందిరా. పద మన ఇంటికి వెళ్దాం అన్నాడు భుజంపై చేయి వేసి. రిషి షాకింగ్గా ఆమె వైపు చూశాడు. ఆమె గుండె పగిలిపోగా కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెంటనే చూపు తిప్పేసుకుంది. దీపక్ గారంటే మీరేనా? నిన్న రిషి కలలో కలవరించాడు. రిషి మీ అల్లుడా? చాలా మంచి విషయం చెప్పారు. రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అర్జున్ అనడంతో అందరూ చైర్స్లో కూర్చున్నారు. అందరికీ కాఫీ అందించి పక్కనే కూర్చున్నాడు అర్జున్. తన పక్కన కూర్చున్న రిషి భుజంపై చేవేసి అతని గురించి చెప్పడం మొదలుపెట్టాడు దీపక్. రిషి నా చెల్లి కొడుకు. వాడి అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. అప్పటి నుండి నేనే పెంచాను. యాక్సిడెంట్కి ముందే నా కూతురు మహితో ఎంగేజ్మెంట్ అయింది అనడంతో రిషి ఒక్కసారిగా షాక్ అయి మహి వైపు చూశాడు. మహి సిగ్గుపడుతూ తల దించుకుంది. తన ఫోన్లో రిషితో కలిసి తీసుకున్న ఫోటోలు, రిషి ఎంగేజ్మెంట్ ఫోటోలు చూపించాడు. ఇన్ని రోజులు మా వాణ్ణి జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేను మీకు రుణపడి ఉంటాను. వీళ్ళ పెళ్ళికి మీరందరూ తప్పకుండా రావాలి. ఇక రిషిని తీసుకువెళ్తాను అన్నాడు దీపక్ నవ్వుతూ. అలాగే, సంతోషం అన్నాడు కిరణ్. రిషి అయోమయంగా చూశాడు. అమీ అక్కడి నుండి పైకి వెళ్ళిపోగా తన వెనుకే వెళ్ళాడు రిషి. అమీ, నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు. నిన్ను వదిలి అస్సలు వెళ్ళాలని లేదు అన్నాడు రిషి బాధగా. నీ ఫ్యామిలీ వాళ్ళెవరో తెలుసుకోవాలని ఇన్నాళ్ళు చాలా ట్రై చేశాం. ఇప్పుడు నీ ఫ్యామిలీ వాళ్ళే వచ్చి నిన్ను తీసుకెళ్తా అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ వెళ్ళను అంటే ఎలా? నీది బాగా ఉన్న ఫ్యామిలీలా ఉంది. ఆ అమ్మాయితో నీకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. హాయిగా అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అంది దుఃఖం దిగమింగుకొని. కానీ అమ్మీ, గతం ఏంటో నాకు గుర్తులేదు. ఇప్పుడు నా మనసులో స్థానం ఇంకొకరికి ఇచ్చేశాను అన్నాడు ఆమె వైపు ప్రేమగా చూస్తూ. ఆమె అతని చూపులు తప్పించుకొని, నీకు గుర్తున్నా లేకపోయినా నీ మీద ఎంతో ప్రేమను పెంచుకున్న ఆ అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పద కిందకి వెళ్దాం. అక్కడి నుండి కిందకు వచ్చేసింది ఆమె. రిషి బాధగా చూస్తూ తన వెనుకే వచ్చేశాడు. ఇక మేము వెళ్ళొస్తాం. ఇది మా అడ్రస్. మీరు ఎప్పుడు రావాలనుకున్నా మా ఇంటికి రావచ్చు. కార్డ్ తీసి కిరణ్ చేతికి ఇచ్చాడు దీపక్. ఆమెని బాధగా చూస్తూ వెళ్ళలేక వెళ్ళిపోయాడు రిషి. అందరూ హ్యాపీగా చూస్తుంటే లోపలికి వచ్చిన ఆమె బేకరీ వెనుక మెట్ల మీద కూర్చొని మోకాళ్ళలో మొహం దాచుకొని గుండె లవిసేలా ఏడుస్తూ ఉంది. రాత్రి 1 దాటిన అశ్వి గదిలోకి రాకపోవడంతో అశ్వి గదిలోకొచ్చాడు దేవ్. బెడ్కి ఆనుకొని కూర్చొని దేవ్ వచ్చిన విషయం కూడా గమనించకుండా చాలా ఇంట్రెస్ట్తో శాలువా అల్లుతుంటే తనని అలాగే చూస్తూ డోర్కి ఆనుకొని నిలబడ్డాడు. సడన్గా తల తిప్పి చూసిన అశ్వి ఎదురుగా ఉన్న దేవ్ని చూసి కంగారుగా బెడ్ పై నుండి లేచింది. టైం చూసావా? ఇప్పటిదాకా పడుకోకుండా ఏం చేస్తున్నావు అడిగాడు తన చేతిలో ఉన్న శాలువాను చూస్తూ. అది అది అంకుల్ బర్త్డే రేపుంది కదా, ఆయన కోసం శాలువ చేస్తున్నాను అంది మెల్లగా. దేవ్ ఆశ్చర్యంగా చూసి, సరే చేసింది చాలు, వచ్చి పడుకో అన్నాడు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మీరు వెళ్ళండి, నేను ఇది పూర్తయ్యాక పడుకుంటాను అంది. సరే, అక్కడికొచ్చి చేసుకో. అశ్వి చేతిలో శాలువా తీసుకుని అతని గదిలోకి నడవగా శాలువా అల్లడానికి కావలసినవి తీసుకుని అతని వెనుకే వెళ్ళింది. అశ్వి బెడ్పై కూర్చుని తన పని తాను చేసుకుంటుంటే దేవ్ తనని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఎప్పుడో తెల్లవారుతూ ఉండగా శాలువా అల్లడం కంప్లీట్ చేసింది అశ్వి. దాన్ని మురిపంగా చూసుకుని అల్మారాలో పెట్టేసి దేవ్ చేతిని పట్టుకుని పడుకుంది. సాయంత్రం లోకేష్ బర్త్డే కేక్ కటింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. లోకేష్ని రెడీ చేసి డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకువచ్చాడు దేవ్. జయతో పాటు లోపలికొస్తున్న అశ్విని చూసి, ఏ పాము, అక్కడే ఆగు కోపంగా అరిచింది జగదాంబ.
నా కొడుకు జీవితంలో సంతోషం లేకుండా చేసిన హంతకుడు కూతురు. నా కొడుకు నీడను కూడా తాకడానికి వీల్లేదు. వెళ్ళు బయటకి అంది. దేవ్ సీరియస్గా చూసి అశ్వి దగ్గరికి వెళ్ళాడు. అశ్వి భుజం చుట్టూ చేయి వేసి, తను నా భార్య. ఈ ఇంట్లో సర్వ హక్కులు తనకున్నాయి. తనని ఆపే హక్కు ఎవరికి లేదు అన్నాడు అందరి వైపు చూస్తూ. జగదాంబతో పాటు మిగతా వాళ్ళందరూ గురుగా చూస్తుంటే అశ్వి దేవ్ వైపు కృతజ్ఞతగా చూసింది. జయ సంతోషంగా చూస్తుంది. అశ్విని తీసుకుని టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. రోహన్కి లోపల మండిపోతున్న లోకేష్ కోసం మౌనంగా ఉండిపోయాడు. కేక్ కటింగ్ అయిపోయింది. అశ్విత, నువ్వు డాడ్ కోసం గిఫ్ట్ తెచ్చావు కదా, ఇవ్వు అన్నాడు దేవ్. అశ్వి భయంగా జగదాంబ వైపు చూసింది. ఎర్రబడిన కళ్ళతో తనని చంపేసేలా చూస్తుంది. ఒక్క జయ, కీర్తి తప్ప మిగతా వారందరూ అలాగే చూస్తుంటే అశ్వి బెదురుగా దేవ్ వైపు చూసింది. ఏం కాదు అని కళ్ళతోనే సైగ చేశాడు దేవ్. అశ్వి భయంగానే వెళ్ళి జయ చేతిలో ఉన్న శాల్వా తీసుకుని లోకేష్ భుజం చుట్టూ కప్పి పక్కన నిల్చుంది. ఉక్రోషంతో ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండగా చైర్ను గట్టిగా పట్టుకుని కోపంతో పళ్ళు బిగించి చూస్తుంది జగదాంబ. దేవ్ లోకేష్ పక్కన కూర్చొని అశ్విని పిలవడంతో అందరూ చైర్స్లో నుండి లేచారు. దేవ్, నువ్వు ఏది చేసినా ఒప్పుకుంటామనుకోకు. తనకు మాతో పాటు భోజనం చేసే అర్హత లేదు. తను ఉన్న చోట మేముండవు అని జగదాంబ కదలగా అందరూ తనతో పాటే వెళ్ళబోయారు. ఆగండి! గంభీరమైన దేవ్ గొంతు వినిపించి ఆగి వెనక్కి తిరిగారు. మీకు ఇంతకు ముందే చెప్పా, మళ్ళీ చెప్తున్నా, తను నా భార్య. నా భార్యకు గౌరవం ఇవ్వకుంటే నాకు ఇవ్వనట్టే. తను కూడా మనతో పాటే భోజనం చేస్తుంది. ఈ ఇంటి పెద్దగా నా మాటకి మీరు గౌరవం ఇచ్చి తీరాల్సిందే. కాదు కూడదు అంటే వాళ్ళకి ఇంట్లో స్థానం ఉండదు అన్నాడు సీరియస్గా చూస్తూ. దేవ్ కోపం చూసి జగదాంబ ఇంకా ఏం మాట్లాడలేక మౌనంగా వచ్చి కూర్చోగా అందరూ కూర్చున్నారు. చూసావా రోహన్, మీ అన్నయ్యకి మనందరికంటే ఆ హంతకుడు కూతురే ఎక్కువైంది అంది నిషా ఉక్రోషంగా. రోహన్ అశ్వి వైపు గుర్రుగా చూశాడు. వాళ్ళందరి ద్వేషపు చూపులు తప్పించుకొని దేవ్ పక్కన ఉన్న ధైర్యంతో భోజనం చేస్తుంది అశ్వి. భోజనం ముగించి అందరూ హాల్లో కూర్చోగా లోకేష్ను తన గదికి తీసుకువెళ్ళాడు దేవ్. తన గదిలోకి వెళ్ళబోతున్న అశ్విని గమనించి తన దగ్గరికి వచ్చాడు రోహన్. మా డాడ్కి గిఫ్ట్ ఇచ్చి మా అన్నయ్య దగ్గర మార్కులు కొట్టేయగలిగావేమో, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్తో మా డాడ్కి మాకు అస్సలు దగ్గర కాలేవు అన్నాడు కోపంగా చూస్తూ. లోకేష్ రూమ్ నుండి వస్తున్న దేవ్ రోహన్ మాటలు వినిపించి గోడ పక్కన నిలబడి వాళ్ళ మాటలు వింటున్నాడు. నేను అభిమానంతో ఇచ్చాను, కానీ ఏదో ఆశించి చేయలేదు రోహన్. నన్ను ఎందుకింతలా ద్వేషిస్తున్నారు? తప్పు చేసింది మా నాన్న, నేనేం చేయలేదు కదా రోహన్ అంది అశ్వి కళ్ళనీళ్లతో. మీ నాన్న వల్ల నేను అమ్మను కోల్పోయాను. మా నాన్న ప్రాణాలని జీవన్లా పడున్నారు. నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో నీకు తెలుసా అన్నాడు రోహన్ ఆవేశంగా. రోహన్, మా నాన్న చేసిన తప్పుకి నేను కూడా శిక్ష అనుభవిస్తున్నాను. డాక్టర్ అవ్వాలనే డ్రీమ్తో పగలు రాత్రి కష్టపడి యుఎస్ టాప్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకున్నాను. కానీ నా డ్రీమ్స్, ఆశయాలు అన్నీ వదిలేసి మీ అన్నయ్యను పెళ్లి చేసుకున్నాను. అందరూ నన్ను శత్రువులా చూస్తూ ఇబ్బందులకు గురి చేస్తుంటే ఇక్కడ ఉండడం నాకు ఎంత నరకంగా ఉందో తెలుసా నీకు? రోహన్, దేవ్ వింటూ ఉన్నారు. అందరూ అమ్మాయిలా మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని సంతోషకరమైన జీవితం గడపాలని అనుకున్నాను. కానీ మా నాన్న చేసిన తప్పుకి పగ తీర్చుకోవడం కోసం మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడు. నా జీవితమే ప్రశ్నార్థకంగా మిగిలింది రోహన్ అశ్వి ఏడుస్తూ అంటుంటే దేవ్ బాధగా చూస్తూ ఉండిపోయాడు. మా ఇద్దరిలో ఎవరం హ్యాపీగా లేం రోహన్. మీ అన్నయ్య మీద కోపంతో నువ్వు తనతో మాట్లాడట్లేవు, కానీ ఆయన నీ కోసం నిన్ను కాపాడుకోవడానికే తను ఎంతగానో ద్వేషించే శత్రువును పెళ్లి చేసుకున్నారు. అది ఆయనకి ఎంత కష్టంగా ఉందో ఒక్కసారి ఆలోచించావా అంది. రోహన్ అలాగే చూస్తుండిపోయాడు. నీకు అమ్మ లేదు, నాన్న కదలలేని స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళ లోటు లేకుండా చిన్నప్పటి నుండి నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు మీ అన్నయ్య. అలాంటి తనని కోపం పంతంతో దూరం పెడుతున్నావు అనగానే రోహన్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీ అన్నయ్య తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నది కేవలం నీ క్షేమం కోసమే రోహన్. అలాంటి అన్నయ్యను దూరం చేసుకోకు. రోహన్ ఆలోచిస్తూ ఉన్నాడు. నేను మీ అమ్మని వెనక్కి తీసుకురాలేను, కానీ ఈ ఫ్యామిలీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా తప్పు లేకపోయినా మీరు ఎలాంటి శిక్ష విధించినా నేను భరిస్తాను. నన్ను మీలో ఒకరిగా భావించే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏడుస్తూ వెళ్ళిపోయింది అశ్వి. రోహన్ చైర్లో కూలబడి ఆలోచిస్తూ ఉండగా దేవ్ కన్నీళ్లు తుడుచుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. దేవ్తో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు రోహన్.
చిన్నప్పటి నుండి దేవ్ తనని ఎంత కేరింగ్గా చూసుకుంది. తనతో గేమ్స్ ఆడింది, హార్స్ రైడింగ్ చేసింది. డల్గా ఉన్న ప్రతిసారి తనని ఎంకరేజ్ చేసింది. ఈ రక్తపాతంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు రోహన్, నేను తట్టుకోలేను అన్న దేవ్ మాటలు, మీ అన్నయ్య నీకోసమే తనకిష్టం లేని పెళ్లి చేసుకున్నారు అన్న అశ్వి మాటలు గుర్తుకు చేసుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. గట్టిగా ఊపిరి తీసుకుని కళ్ళనీళ్లు తుడుచుకొని దేవ్ గది దగ్గరికి వచ్చి డోర్ తీయబోయిన వాడల్లా ఏదోలా అనిపించి వెనక్కి తిరిగాడు. ఇంతలో డోర్ తీసిన దేవ్ రోహన్ వెళ్ళడం చూసి రోహన్ అని పిలిచాడు. వెనక్కి తిరిగి చూశాడు రోహన్. లోపలికి రా అనడంతో లోపలికొచ్చాడు. ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నావు ఎందుకు? సారీ అన్నయ్య. ఏడుస్తూ దేవ్ను హగ్ చేసుకున్నాడు రోహన్. ఏమైంది రోహన్, ఎందుకు ఏడుస్తున్నావు? భుజాలు పట్టుకుని దూరం జరిపి రోహన్ కన్నీళ్లు తుడిచాడు. నా మాటలతో నిన్ను చాలా హర్ట్ చేశాను కదా, సారీ అన్నయ్య అన్నాడు. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా, ఊరుకో అన్నాడు రోహన్ చేతులు పట్టుకుని. ఇక నుండి అన్నీ మర్చిపోయి మళ్ళీ ఎప్పటిలానే ఉందాం. ఐ మిస్ యూ సో మచ్ అన్నయ్య. రేపు హార్స్ రైడింగ్కి వెళ్దామా అడిగాడు నవ్వుతూ. సరే వెళ్దాం అన్నాడు రోహన్ తలపై ప్రేమగా చెయ్యి వేసి నిమురుతూ. సరే అన్నయ్య, గుడ్ నైట్ నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు రోహన్. దేవ్ మనసులో పెద్ద భారం దిగిపోయినట్టుగా అనిపించగా హాయిగా ఊపిరి తీసుకున్నాడు. అశ్వి రోహన్తో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటికి అశ్వి గదిలోకి రాగా తన వైపు చూసి థ్యాంక్స్ అన్నాడు చిన్నగా నవ్వుతూ. అశ్వి అర్థం కానట్టుగా చూస్తుంటే చెప్పాలి అనిపించింది అన్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? అశ్వి దేవుల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవనున్నారా? సూరజ్ విరాజ్ల గురించి దేవ్కి నిజం తెలియనుందా? అశ్వి తన మంచి మనసుతో అందరి మనసులను మార్చగలుగుతుందా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.